బాలీవుడ్ లో మహానటి చిత్రంతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. దానికి తగినట్టుగానే మహానటి అమ్మడికి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాల్లో అమ్మడికి రావాల్సిన క్రేజ్ వచ్చినా కూడా హిట్ మాత్రం చాలా రోజులు దోబూచులాడింది. సర్కారు వారి పాటతో పర్వాలేదనిపించిన దసరా చిత్రంతో మంచి కమర్షియల్ హిట్ దొరికింది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా బేబీ జాన్ తో అవకాశం రావడంతో మంచి క్రేజ్ వచ్చింది. క్రేజ్ అయితే వచ్చింది, కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంటుందనుకుంటే డిజాస్టర్ తో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం రాబోతోన్న అక్క చిత్రం మాత్రం లెక్క మారుస్తుందనిపిస్తుంది. సోమవారం నాడు నెట్ఫ్లిక్స్ ఈ ఏడాది ఇండియా వైడ్ గా రాబోతోన్న వెబ్ సిరీస్ సినిమాల గురించి భారీగా అనౌన్స్ చేసింది. అందులో అక్క వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుపై బాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి గురి ఉంది. ఆదిత్య చోప్రాకు కథ నచ్చడం అంటే ఆషామాషి విషయం కాదంటారు బాలీవుడ్ జనాలు. అలాంటిది అక్క దర్శకుడు ధర్మరాజ్ శెట్టి దీని కథను చెప్పినప్పుడు ఫుల్ థ్రిల్ అయ్యాడట. బేబీ జాన్ కన్నా ముందే అక్క రిలీజ్ కావాల్సి ఉన్న కొంత డిలే వల్ల ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. తనకు అన్యాయం చేసిన అక్కాస్ అనే గ్యాంగ్ మీద ఒక అమ్మాయి తీర్చుకునే రివెంజ్ ఆధారంగా దీన్ని రూపొందించారు. టీజర్ తోటి కంటెంట్ ఎలా ఉంటుందో రుచి చూపించేసింది అక్క మూవీ యూనిట్. బోల్డ్ పాత్రలో కీర్తి సురేష్ నటించినట్టు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ బేబీ జాన్ తో దక్కాల్సిన విజయం అక్కతో దక్కుతుందని గట్టిగా భావిస్తోంది. పైగా కీర్తి సురేష్ గతంలో చేసిన వెబ్ మూవీస్ కు రెట్టింపు బడ్జెట్ తో అక్కను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో రాధికా ఆప్టే నటిస్తుంది. మరి ఈ మూవీతో ఎవరికి ఎక్కువ పేరు వస్తుందో చూడాలి.